హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ సోనిక. మనం మాటలు నేర్చిన వాళ్ళని చూస్తూనే ఉంటాం, కానీ ఇతను మాత్రం ఆ టైప్ కాదు. ఇతను అందరి మాటల్ని నేర్చాడు. వాయిస్ని ఇమిటేట్ చేయడం ఈజీ అయి ఉండొచ్చు, కానీ వాయిస్ని క్షణాల్లో మార్చి మాట్లాడడం అనేది ఒక పెద్ద మ్యాజిక్. అందుకేనేమో తనకి వరల్డ్ రికార్డ్స్ దక్కాయి. ఆల్రౌండర్ అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతనేనండి మన మిమిక్రీ ఆర్టిస్ట్ రవి గారు. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే, సో మీకు ఈ ఆల్రౌండర్ అనే పేరు ఎలా వచ్చిందండి? అంటే బేసిక్గా అన్ని మల్టిపుల్ టాస్క్ చేస్తుంటాను. ఓకే. డబ్బింగ్, యాంకరింగ్ అండ్ మిమిక్రీ, స్కిట్లు చేయడం, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇది ఏంటంటే కనుక ఇది చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. నేను ఒక ఫ్యాకల్టీగా జాబ్ చేస్తూ ఉంటాను డిఆర్డిఏలో, కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా చేస్తున్న మూమెంట్లో అక్కడ స్టూడెంట్స్కి ఏదైతే కనుక గ్యాప్ వచ్చింది ఆ స్పేస్లో సరదాగా వాళ్ళకి ఎప్పుడు క్లాసులు చెప్పి వాళ్ళు బోర్ కొట్టకుండా సరదాగా మధ్యలో వెళ్ళి వాళ్ళకి మిమిక్రీ చేయడం, ఏదైనా థియాలజీ చెప్పడం, ఏదైనా క్లాసెస్ చెప్పడం, ఇలాగ డిఫరెంట్గా సాంగ్స్ పడ్డం, ఇట్లా చేస్తుంటే సార్ మీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఆల్రౌండర్ సార్ అని చెప్పడం, ఇంకా అదే నా నేమ్గా కంటిన్యూ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచే మీకు ఈ పేరు అనేది స్టార్ట్ అయిపోయింది? కాలేజ్ డేస్ నుంచి. ఓకే. ఓకే, నాకు చిన్న డౌట్ అండి. సో ఈ మిమిక్రీ అనేది ఈజ్ ఇట్ అ గాడ్ గివెన్ గిఫ్టా, వాయిస్ కానీ ఇలా మార్చడం అనేది, లేదంటే స్కిల్స్ నేర్చుకుంటే ఎవరైనా చేయొచ్చా? అంటే బేసిక్స్ ఉండాలి మేడం. బేసిక్గా ఏంటంటే కనుక మినిమం ఒక 3-4 వాయిసెస్ బేసిక్గా కొంతమంది చూస్తుంటారు చూడండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారి లాగా, ఎన్టీఆర్ గారి లాగా, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఇలా మాట్లాడుతుంటారు. వాటి నుంచి కొన్ని బేస్ చేసుకుని వాటిని పర్ఫెక్షన్ చేసుకొని అందు నుంచి వేరే వాయిసెస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో గట్టిగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అది, బట్ ఆ బేసిక్ వాయిస్ చేయడం కూడా గాడ్ గిఫ్ట్ అయి ఉండాలి నేను అనేది. ఓకే, అందరూ చేయలేరు, ఎవరు చేయలేరు మేడం. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ అనమాట అది. ఓకే. ఓకే. ఓకే, సో ఒక క్యారెక్టర్ని మీరు చేయాలి, కొత్త క్యారెక్టర్ని మీరు చేయాలని ఫిక్స్ అయినప్పుడు దాని వెనకాల మీరు చేసే ప్రిపరేషన్ ఏంటి సార్? ప్రాక్టీసే మేడం. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ యొక్క ఎసెన్స్ని ఎలా క్యాప్చర్ చేస్తారు? అంటే నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందండి, ఒక వాయిస్ మనం తీసుకునేటప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏంటంటే కనుక అన్ని వాయిసెస్ చేయగలుగుతాను కాబట్టి ఎవరైనా కొత్త వాయిస్ వచ్చింది అనుకోండి, ఓకే ఈ వాయిస్ మనం ఎక్కడ సింగ్ చేయొచ్చు, ఎట్లా చేస్తే వస్తుందని ఆటోమేటిక్ నాకు తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ క్యారెక్టర్ మనం చెప్పాలి, ఆ పర్సన్ క్యారెక్టర్ వాయిస్కి మ్యాచ్ అయ్యేటట్టు వేరే పర్సన్ వాయిస్ ఉంటుంది, అందులో నుంచి తీసుకుని ఈ వాయిస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఎక్కడ హైప్ తగ్గించాలి, ఎక్కడ వాయిస్ పెంచాలి, ఎక్కడ కొంచెం హస్కీగా మాట్లాడాలి, ఇవన్నీ కొన్ని ట్రిక్స్ మాకు మాత్రం తెలుస్తుంది అనమాట. సో అట్లాగా ఆ బేస్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. ఓకే, సో మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా ఇప్పటి వరకు, హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు మిమిక్రీలో. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు ఎప్పటికీ గుర్తింపు తీసుకొచ్చింది అంటే స్టార్టింగ్ పీరియడ్స్లో మిమిక్రీకి వచ్చినటువంటి అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన దాంట్లో కమెడియన్ సప్తగిరి గారి వాయిస్. అంటే అది బేసిక్గా ఎవరు చేయనివ్వండి కొన్ని పర్టికులర్గా కొన్ని పెక్యులర్ వాయిసెస్ నేను పట్టుకున్నాను అనమాట. సో సప్తగిరి గారు వాయిస్ ని బాగా చేస్తాడు అని చెప్పేసి ఒక విజయ్ దేవరకొండ గారు ఇట్లాగా, అంటే ఎవరు అంటే మిమిక్రీలో ఏంటంటే కనుక ఆల్మోస్ట్ అందరూ చేసినవి కాకుండా మనం కొంచెం డిఫరెంట్ గా చేస్తే జనాలకు త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. సో అట్లాగా సప్తగిరి గారి వాయిస్, విజయ్ దేవరకొండ అండ్ మోర్ దెన్ 1-2 అని కాదండి, అన్ని వాయిసెస్ బాగా పేరు తీసుకొచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, షర్మిలా గారిది, ఇట్లాగా కొన్ని యూనిక్ వాయిసెస్ ని నేను క్యాచ్ చేశాను, దానివల్ల త్వరగా క్లిక్ అయ్యాను. ఓకే, సప్తగిరి వాయిస్ అనగానే ఒక్కసారి చేసి చూపిస్తారా సార్? యా డెఫినెట్లీ మేడం. సప్తగిరి గారిది స్టార్టింగ్ లో నేను ప్రేమ కథ చిత్రంలో నుంచి ఆయన వాయిస్ తీసుకుని ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను. అదే నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంది గుర్తింపు తీసుకొచ్చింది. ప్రేమ కథ చిత్రంలో ఆయన అండ్ అలాగే కొన్ని మూవీస్ నుంచి డైలాగ్స్ తీసుకుంటారు. ఎవరే నువ్వు గ్రామ్ త్రవాసి కప్పలాగున్నావు అక్క, వచ్చేసావా ఏమక్క, పిలిస్తే వచ్చేస్తావా అక్క, ఏమక్క అంత ప్రేమ మళ్ళీ వచ్చేసావా అక్క, ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయి వస్తానక్క, ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా, ఒరే చైదిలా యాడ చచ్చావురా నువ్వు, ఒరే చుదిరా ప్రవీణ ఇది మామూలుది కాదురా, గులాబు జామ గడగడలాడి చేసిందిరా అరేక మీద నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలి, చిత్తర కొట్టే చింద్రమ్మా. అబ్బా ఏంటే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారే, జళ్ళు వదిలేసారు, బట్టలు వేసుకోవడం మానేశారు, ఆహా రేసుకోరం బాబ్జీ అంటే మామూలుగా ఉంటుంది, అబ్బా ఆహా అట్నా వచ్చేసావా ఆహా. ఎక్సలెంట్ సార్, చాలా. ఇంకోటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా, అంటే అబ్బాయి చాలా డిఫికల్ట్గా ఉండింది నా ప్రాక్టీస్లో కూడా అనిపించిన ఒక క్యారెక్టర్? అంటే నాకు అలాంటిది ఏం లేదు మేడం, ఏ వాయిస్ అయినా సరే పర్టికులర్గా చేస్తాను, ఇలా ఛాలెంజింగ్
మనం పలాంది చేయలేము అనేది ఏమీ లేదు మేడం. ఓకే. అది బై గాడ్ గిఫ్ట్ అనుకుంటా నేను. అంటే పర్టికులర్గా ఎవరైనా ఒక టాస్క్ ఇచ్చారు మనం ఇది చేయలేము అనేది ఏం లేదు మేడం. డెఫినెట్లీ మనం చేస్తాం అనమాట. ఎనీ వాయిసెస్ని మాక్సిమం 50% అయినా రీచ్ చేయగలుగుతాను. ఓకే ఓకే ఓకే. సో మామూలుగా ఒక పర్సన్ని ఇమిటేట్ చేయడం అనేది ఈజీ అవ్వచ్చేమో, కానీ మార్చి మార్చి వెంటనే చేయడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్. సో మీరు ఒక 50 వాయిసెస్ 5 minutesలో చేస్తారని ఒక రికార్డ్ అనేది ఉంది. ఒక్కసారి చేసి చూపిస్తారా సార్? యా డన్ మేడం. సో ఇది వెరీ కొంచెం టఫ్ టాస్క్ ఇది, బట్ డెఫినెట్గా ప్రేక్షకుల కోసం, యూట్యూబ్ ప్రేక్షకుల కోసం చేస్తాను. ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ, మనిషికి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేను ఏమంటానంటే, ఏమన్నా అందరికీ నమస్కారం, మీ గరిగిబాడి. ఏమండి ఈరోజు చూస్తున్నామా ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదని చూస్తున్నా, అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకు గట్లో, కొత్తిమీర కూడా కాదు కరివేపాకే. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినోపవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ఆధ్యాత్మికను పాటించాలి. అయిపోయ. జై శ్రీమన్. జీవితంలో ప్రతి మనిషి ఏదైనా విజయాన్ని సాధించాలనుకుంటే తనకంటూ ఎన్నో ఆశయాలు పెట్టుకుంటాడు. ఒక కుర్రవాడు ఉన్నాడు, జీవితంలో ఏమీ సాధించలేనుకున్నాడు, కానీ ఆశయాలు సాధించాడు. లక్ష్యాన్ని పెట్టుకోండి, జీవితంలో ఉన్నతమైన స్థాయిలో కదా. మిత్రం సే मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. अंदर बागुन्नारा मैं सोनिया गांधी है. अब राहुल बेटा अपकमिंग प्राइम मिनिस्टर. थैंक यू सो मच. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా? పట్టుమని 10 సీట్లు రాలేదు. విశ్వనేత గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు. ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆహా కాదండి, అవునా కాదా తమ్ముళ్ళు? ఆ రకంగా ముందు ఏం మాట్లాడుతున్నాయా? కూర్చో, నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావు. ఈరోజు మొరటు అరే బాబు ఈరోజు చూస్తామున్నాం, చాలా సంతోషంగా ఉంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఏందా ఆడవాళ్ళు మోపోయినారు. ఇట్లా అయితే అది బంగారు తెలంగాణ. కూర్చో పద్ధతి. తమ్ముడు నాతో పెట్టుకోలేవు, కేసీఆర్ సప్పుడు చేయకుండా కూర్చో. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉంటే అధ్యక్ష ఇక్కడ ఏదైతే చర్చ్ ఉందో ఆ చర్చ్ గురించి మనం మాట్లాడే అధ్యక్ష. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ చేస్తున్నాను. ఇంకేంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నాకు చేశారు కదా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేసిన. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను కదా, నేను మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మీరు నాకు కూడా చేసేస్తాను. అందరికీ తెలుసు, నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు, ఏ దేశమెగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భారత మాత. నిజంగా మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా, మనిషి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా. నిజంగా మహేష్ అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. అందరూ సంతోషంగా ఉండే ముందు జానకి కత్తందుకో జానకి నా ఏట్రా గంగులు శుభ్రు రారా. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం మరోడు కాదు. అదే విధంగా ముందు మ్యాన్సన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4 ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాన్నగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9లో మీ అందరిని ఆలోచించడానికి నేను ఈరోజు నాకు వ్యక్తిగతంగా అన్నయ్య చూపించిన క్రమశిక్షణ ఈరోజు జన సైనికులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడు సంతోషం. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. నిన్న పుట్టించిన దేవుడు కనబడితే వాణేసల్లా వేస్తా. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? నిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ చుట్టుపోవునండి, మన నిండి గొంతు మీద కత్తెట్టేసుకున్నాడు. వాట్సాప్ రావడి గ్యాస్. అండ్ మీ అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని అన్నా. బచ్చక ఏమిరా మొత్తం గబ్బులు తినావే. ఏంది తినాలి ఉంటే ఎగసగల కనబడతాయి. ఏటే అసే అమ్మంత ఏటే సెటప్ కేసులేస్ అయితే. ఒరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవ. ఇదిగా పిల్ల మామూలుగా ఉండదు. ఎవరండి సావిత్రి గారు? తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి బాబు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి, చాలా హ్యాపీగా ఉందండి, ఇక్కడికి వచ్చండి, షాక్ అయ్యారా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా చాలా పర్టికులర్గా చాలా వాయిసెస్ని ప్రజెంటేషన్ చేయొచ్చు మనం తీసుకున్న కాన్సెప్ట్ని బట్టి. ఓకే, ఆర్జీవి గారిది ఒకసారి చేస్తారా? యా. సో ఆర్జీవి గారు బేసిక్గా ఆయన ఇంటర్వ్యూస్లో ఆయన తిడతారు కదా, కౌంటర్ ఇస్తారు చూసారా, అలాంటిది ఏదైనా చేస్తారా? యా,
అండ్ ఆయన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు లేదంటే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఆయన ఎలా ఉంటుంది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సో లైఫ్లో ప్రతి మనిషి తాను నచ్చినట్టు బతకాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఎవరు ఏదో అనుకుంటారని భయంతో ఎవరు కూడా అలా బతకలేరు. సో మన సొసైటీలో నీకు నచ్చిన నువ్వు బతకాలంటే 3 వేలు. ఒకటి దేవుడు, తల్లిదండ్రులు, సొసైటీ. నీకు నచ్చినట్టుగా నువ్వు బతికినప్పుడు లైఫ్లో నువ్వు బతికి వేస్ట్ అనేది నా ఇన్నర్ ఫీలింగ్స్. వాట్ ఐ సే. ఎక్సలెంట్ సార్. పాల్ గారు, ఇప్పుడు నాగరాజ్ గారు యూటీవీ పెట్టారు, నా దగ్గరికి వచ్చాడు తమ్ముడు బ్లెస్సింగ్స్ కోసం. చెప్పాను ఫస్ట్ ఇంటర్వ్యూ అదే ఇస్తానని చెప్పని. ఎంతమందిని ఇంటర్వ్యూ చేశాడు కదా తమ్ముడు, నా దగ్గరికి రా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను, ఛానల్లో ఇచ్చిపోయిద్ది అని చెప్పాడు. వస్తాడు, త్వరలో ఇంటర్వ్యూ చూడొచ్చు. కావాలంటే జ్యోతి నాడికి ఏమంటారు జ్యోతి. ఓకే. బండ్ల గణేష్ గారిది. అందరికీ నమస్కారం. నిజంగా ఈశ్వర పరమేశ్వర, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. ఏడుకొండలకు అన్నమయ్య, శ్రీరాముడికి హనుమంతుడు, శివయ్యకి భక్త కన్నప్ప, పవర్ స్టార్కి బండ్ల గణేష్ అని సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చాడు దేవుడు, ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి బాబు. నిండు నూరేలో మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. ఇట్లాగా సో బండ్ల గణేష్ గారు యొక్క ఆడియో ఫంక్షన్ ఆయన ఇట్లా స్పీచ్. ఓకే. సో మీ అవార్డ్స్ గురించి ఒకసారి చెప్తారా సార్ మాకు? అవార్డ్స్ అయితే చాలా వచ్చినాయి మేడం, 1-2 చాలా వచ్చినాయి. పర్టికులర్గా ఇది అదేం చెప్పలేదు, ఆల్ అవార్డ్స్ ఇస్ ద బెస్ట్ అన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చింటున్నాయి కదా. ఎస్ మేడం. అదేంటంటే ఇది వరల్డ్ రికార్డ్స్ చేశాను, 5 నిమిషాలు 50 వాయిస్లు చేసి. దానికి సో 3 వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ అదొకటి చేశాను. అండ్ తర్వాత దాదాపు శతకంఠాల అనుకరణ అని చెప్పేసి అని దాదాపుగా 20 నిమిషాల్లో 100 వాయిసెస్ని 20 నిమిషాల్లో 100 వాయిసెస్ ఇచ్చాను. అదేంటంటే వండర్ బుక్ ఆఫ్ రికార్డులు ఇప్పుడు కూడా ఉంటుంది గూగుల్లో. అదొకటి చేశాను మేడం. సో ఇట్లాగా దాన్ని బేస్ చేసుకొని యువకళ రత్న, యువకళ సామ్రాట్, యూనిక్ మిమిక్రీ ఆర్టిస్ట్, శతకంఠాల ధ్వని అనుకరణ సామ్రాట్ ఇట్లా. ఓకే. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే బేసిక్గా మేడం నేను ఎక్కువగా మూవీస్కి డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను నేను. సో ఇంకా అట్లాగా అంటే తెర వెనుక ఒక వాయిస్ యాక్టర్గా నేను లైఫ్ని ఇంకా అంకితం చేస్తాను అనమాట. ఆన్ స్క్రీన్ ఎప్పుడైనా జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రాగమన్లో కానీ ఏదైనా గెస్ట్ అపీరెన్స్ పిలిచినప్పుడు, లేదంటే పర్టికులర్గా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ని ప్రజెంటేషన్ చేయడానికి పిలుస్తుంటాను, అప్పుడు వెళ్తూ ఉంటాను. అండ్ ఇంకా మొత్తం ఇంకా మూవీస్ డబ్బింగ్స్ ఇట్లా చేస్తుంటాను మేడం. అండ్ ఈవెంట్స్లో ఎక్కువగా వెళ్ళి మిమిక్రీతో జనాల్ని సెంటిమెంట్ చేస్తాను. ఓకే. మీ మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు సార్ ఈ మిమిక్రీ ఫీల్డ్లో? శివారెడ్డి గారు, మా గురువు గారు. ఓకే. శివారెడ్డి గారిని ఒకసారి చేసి చూపించండి. శివారెడ్డి గారు అంటే ఇంకా ఆయన బేసిక్గా ఆయన వాయిస్ పర్టికులర్గా ఆయనే మిమిక్రీ చేస్తుంటారు. న్యాచురల్గా శివారెడ్డి గారు వాయిస్ ఎవరు చేయలేరు. ఒకసారి మీరు ట్రై చేయండి. జస్ట్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, ఎరా ఎక్కడో ప్రకాష్ రాజు కలిసిద్ది, ఎరా ఎక్కడున్నా అది ప్రోగ్రామ్ ఒకటి ఉందిరా ఒకసారి నువ్వు పోయి అంటే ఇంకా ఇంతకంటే ఇంకేమీ మాట్లాడరు అనమాట ఆయన. ఓకే. శివారెడ్డి గారు. ఓకే. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేద్దాము. డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.